వెల్కమ్ టు ఎన్ఎస్ పెస్ట్ కంట్రోల్ సర్వీస్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించినరా పెద్ద పెద్ద రెస్టారెంట్లు, స్వీట్ హౌస్లు, హోటళ్లల్లో ఎన్ని తినే ఐటమ్స్ ఉన్నా కూడా అక్కడ చీమలు పట్టాయి. కానీ మన ఇంట్లో మాత్రం కొంచెం అన్నం కింద పడ్డా, ఒక స్వీట్ ముక్క పడ్డా, పండో కూరగాయో ఏది పడ్డా కూడా ఎంబడే అక్కడ చీమలు జమ అవుతాయి. అంతేకాకుండా ఇంకొక సమస్య, మన ఇంట్లో తలుపులు, కిటికీలు, ఫర్నిచరు వీటన్నింటికి చెదల సమస్య చూడొచ్చు. ఇది ఇక్కడితోనే ఆగిపోదు. కబోర్డ్స్ కి కానీ, ఫాల్ సీలింగ్ కి, పుస్తకాలకి, బట్టలకి, డబ్బులకి, ఇట్లా ప్రతి ఒక్క చోట ఇక్కడ పడుతుంది, ఇక్కడ పట్టదనే తేడా లేదు. ఎక్కడ పడితే అక్కడ మన ఇంట్లో మనం చెదల సమస్యను అయితే గమనించవచ్చు. మరి ఎందుకు ఈ పెద్ద పెద్ద కట్టేటోళ్ళకి సమస్య రాదు, కేవలం చిన్న చిన్న కట్టేటోళ్ళకే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి, మనం ఏ నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా అసలు చెదలు ఎన్ని రకాలుగా వస్తుంది, దీన్ని నివారించడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి మందులు ఉపయోగించాలి, వీటి పేర్లేంది, ఏది ఉపయోగించడం వల్ల మీకు ఖర్చు తక్కువ అయిందని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా డీటెయిల్డ్ గా చెప్తా. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం ఈ చెదలు ఒక ఇంటికి ఎన్ని రకాలుగా వస్తుందని చెప్పేసి చూసుకుంటే, ఏదైనా అది చెదలైనా చీమల సమస్య అయినా కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది భూమి దగ్గర నుంచే. మన ఇంటికి సంబంధించిన ఫుటింగ్ ఏరియా, బేస్మెంట్ ఏరియా దగ్గర నుంచి ఈ సమస్య అనేది స్టార్ట్ అవ్వడం జరుగుద్ది. ఆ తర్వాత ఇంకెక్కడ అంటే మనకు టైల్స్ కి లేదా మార్బుల్ కి మీరు ఎలాంటి బండలు వేసుకున్నా కూడా ఆ రెండు బండల మధ్య మనం జాయింట్స్ ని అబ్జర్వ్ చేసి ఉంటాం కదా. ఈ జాయింట్స్ దగ్గర బేసిక్ ఏం చేస్తారంటే వైట్ సిమెంట్ తీసుకొని కవర్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ కింద ఉండే చీమలు కానీ, చెదల పురుగులు కానీ ఈ వైట్ సిమెంట్ లో చిన్న చిన్న రంధ్రాలు క్రియేట్ చేసి ఆ రంధ్రాల లోపల నుంచి మన ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత గోడల్లో ఏర్పడే క్రాక్స్, ఈ క్రాక్స్ అనేది రెండు రకాలుగా ఏర్పడతాయి. ఒకటి గోడ లోపల ఏర్పడతాయి, ఇంకొకటి పిల్లర్ కి కానీ, బీమ్ కి కానీ జాయింట్ ఉంటది కదా, ఆ జాయింట్ దగ్గర కూడా ఏర్పడతాయి. ఈ జాయింట్ దగ్గర నుంచి ఏమైందనంటే చీమలు పైకి పోవడానికైనా, లేకపోతే చెదల పురుగులు కూడా మట్టితోని ఒక సొరంగం లాంటివి తయారు చేసుకొని ఫాల్ సీలింగ్ కి, కబోర్డ్స్ కి అట్లా పాకడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్లంబింగ్ పైప్ లైన్, ఈ ప్లంబింగ్ పైప్ లైన్ నుంచి ఏ విధంగా పోద్ది అంటే, ఇక్కడ మీకు విషయం చెప్పాలి, చెదలు అనగానే మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చే సమస్య అని చెప్పేసి అనుకోకండి. కొంతమందికి ఇది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అంటే 10వ అంతస్తు, 12వ అంతస్తులు ఉన్న వాళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. దీనికి రెండు రకాల కారణాలు ఉంటాయి. మొదటిది వచ్చేసి మీ ఇంటి ప్లంబింగ్ పైప్ లైన్స్ బేస్మెంట్ దగ్గర నుంచి పై వరకు ఉంటాయి. అక్కడ ఏమైందనంటే తడి కూడా ఉంటది కాబట్టి వీటి పక్క నుండి మనకు చెదలు అనేది మెల్లగా మెల్లగా పైకి పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ చెదల పురుగులలో కొన్నింటికి రెక్కలు ఉంటాయి. ఈ రెక్కలున్న ఏం చేస్తానంటే ఎగురుకుంటా పోయి ఏదో ఒక అపార్ట్మెంట్ లో గుడ్లు పెట్టడం మొదలు పెడితే అక్కడ కూడా మనకి చెదల సమస్య క్రియేట్ అయింది. ఈ గుడ్లు అంటే 1, 2 అట్లా ఎక్స్పెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఒక చెదల పురుగు తన జీవిత కాలంలో 20 నుంచి 30 వేల వరకు గుడ్లు పెడుతుంది. అంటే అర్థం చేసుకోండి, ఒక్క చెదల పురుగు మన ఇంట్లోకి ఎంటర్ అయితే అది 20-30 వేల గుడ్లు పెడితే ఆ గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలు ఎన్ని వేల గుడ్లు పెట్టాలి, అది ఎంత పెద్ద కాలనీ తయారైద్ది, మన ఇల్లు ఎంత తొందరగా పాడైపోద్ది అనేది మీ అంతటా మీరే అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో కూడా వెళ్తుంది, అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తలుపులు, కిటికీల మధ్య ఉండే జాయింట్స్. అంటే మనకి ఇట్లా తలుపు ఉంటే దీని పక్క నుంచి గోడ పెట్టుకుంటాం కదా, ఈ జాయింట్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఎఫెక్ట్ అయ్యిద్ది. ఒకవేళ మీది చెక్కతో చేసిన తలుపు కానీ, కిటికీ కానీ అయితే డైరెక్ట్ దాని లోపలికి వెళ్ళి మొత్తం తినడం జరుగుద్ది. బేసిక్ గా ఈ చెదల పురుగులు ఏం చేస్తాయనంటే సెల్యులోజ్ అనే ఐటమ్ ని తింటాయి. ఈ సెల్యులోజ్ ఎక్కడ ఉంటదనంటే మొక్కలలో దొరుకుతుంది, కేవలం మొక్కలలో మాత్రమే ఉంటది. ఇంతకుముందు నేను చెప్పిన లిస్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తలుపులు, కిటికీలు చెట్ల నుంచే తయారైతాయి, బట్టలు చెట్ల నుంచే తయారైతాయి, డబ్బులు అంటే కరెన్సీ నోట్ అంటే పేపర్ అది చెట్ల నుంచే తయారైతాయి, బుక్కులు చెట్ల నుంచే తయారైతాయి. ఫాల్ సీలింగ్ లో కూడా జిప్సం సీలింగ్ కే వస్తుంది. ఎందుకు అనంటే జిప్సం సీలింగ్ కి పైన కింద పేపర్ ఉంటది, ఆ పేపర్ చెక్క లోపల నుంచే తయారైంది. కాబట్టి సింపుల్ గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చెదలు చెక్కతో చేసిన ప్రతి ఐటమ్ కి కూడా పడుతుంది, దాన్ని పాడు చేస్తుంది. దానికి సంబంధించి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాం. చెదలు లేదా చీమల సమస్య నివారించడానికి మేజర్ గా 2 రకాల పద్ధతులు మనం ఫాలో అవుతాం. దాంట్లో మొదటిది వచ్చేసి ప్రీ కన్స్ట్రక్షన్ మెథడ్. ప్రీ కన్స్ట్రక్షన్ అనగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఇల్లు కట్టే సమయంలో లేదా కట్టడానికంటే ముందే తీసుకునే జాగ్రత్తలు ఇవి. మనం ఫుట్టింగ్ చేసినప్పుడు లేదా బేస్మెంట్ అప్పుడు లేదంటే ఫ్లోరింగ్ చేసే టైంలో ఇసుక సిమెంట్ కలుపుతాం చూసిండ్రా, ఆ టైంలో కూడా మనం ఈ ప్రీ కన్స్ట్రక్షన్ ట్రీట్మెంట్ అయితే చేయొచ్చు. దీంట్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే మనకు సమయము, ఖర్చు 2 మిగులుతాయి. ఎందుకనంటే మనం సమస్య ఎదురైన తర్వాత కాదు చేసేది, ముందే రాకుండా జాగ్రత్త పడుతున్నాం కాబట్టి సమయము, డబ్బులు 2 మిగలడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మన ఇంటి దృఢత్వం కూడా పాడవ
పాడవకుండా ఉంటది. ఎందుకు అనంటే ఇంకొక మెథడ్ ఉంటది, ఇది పోస్ట్ కన్స్ట్రక్షన్ మెథడ్. ఈ మెథడ్ లోపల ఏందనంటే ఇల్లు కట్టిన తర్వాత లేదంటే మనకు సమస్య ఎదురైన తర్వాత ఈ చీమలతో గానీ లేదా చెదల పురుగులతో గానీ మన ఇల్లు డ్యామేజ్ అయిన తర్వాత పాటిస్తే దాన్ని పోస్ట్ కన్స్ట్రక్షన్ మెథడ్ అని చెప్పేసి అంటారు. దీనివల్ల ఏమవుద్దనంటే మన గోడలకి గానీ కబోర్డ్స్ కి గానీ హోల్ చేయాల్సి రావచ్చు. అట్లా చేయడం వల్ల అవి వాటి స్ట్రెంగ్త్ అనేది కోల్పోతాయి. ఎట్ ది సేమ్ టైం వాటి అందం కూడా దెబ్బతింటది. ఎందుకనంటే మీరు ఫస్ట్ టైం చేసినంత మంచిగా తర్వాత ఎన్ని ఆల్టరేషన్ చేసినా కూడా ఆ లుక్ అయితే రాకపోవచ్చు. కాబట్టి నా వరకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ప్రీ కన్స్ట్రక్షన్ మెథడ్ లోకి వెళ్ళండి, పోస్ట్ కన్స్ట్రక్షన్ లోకి వద్దు. యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ కోసం ఎలాంటి మందులు ఉపయోగించాలని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతసేపు ఈ వీడియో చూసినట్టయితే నేను చెప్తున్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే అర్థమైనట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. మీ సపోర్ట్ ఉన్నట్టయితే ఇట్లాంటి వీడియోస్ చాలా చేసి మీ ముందుకైతే తీసుకొస్తా. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకనంటే మనతో పాటు వాళ్ళు కూడా మంచి ఇల్లు కట్టుకోవడంలో హెల్ప్ అయింది కాబట్టి. మీరు ఈ విషయాన్ని మర్చిపోరు, లైక్ చేస్తారని నాకు తెలుసు. కాకపోతే లాస్ట్ వరకు చూసి మర్చిపోతారేమో అని చెప్పేసి ఇప్పుడే గుర్తు చేస్తున్నా. వీలైతే ఇప్పుడే లైక్ కూడా చేయండి. ఇంకొక విషయం, ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో ఉంటాయి. మీకు అవి మిస్ కావద్దు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి అన్ని నోటిఫికేషన్స్ ఆన్ కూడా చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ మందులు ఎలా దొరుకుతాయి అని చెప్పేసి చూసుకుందాం. మేజర్గా మనకు పౌడర్ ఫార్మాట్, లిక్విడ్ ఫార్మాట్ రెండిట్లో కూడా దొరుకుతాయి. ఈ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ చేసేటోళ్ళు ఎక్కువగా మనకు లిక్విడ్ అయితే యూజ్ చేస్తారు. దాని ఫార్ములా వచ్చేసి ఇమిడాక్లోప్రిడ్. ఈ ఇమిడాక్లోప్రిడ్ అనే దాంట్లో మనకు చాలా రకాల కంపెనీస్ దొరుకుతాయి. ఏ కంపెనీ తీసుకున్నా మంచిదే కానీ దాని సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ 30% కంటే ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఆ చెదల పురుగులు చనిపోవడానికి ఛాన్స్ ఉంటాయి. ఇవి కాకుండా మార్కెట్లో మనకు DDT అని, క్లోరోడేన్, ఆల్డ్రిన్, క్లోరోఫెరాస్, హెప్టాక్లోర్ ఇంకా చాలా రకాల మందులు ఉన్నాయి. ఇవన్నీ మనకు కొన్ని పౌడర్ రూపంలో దొరుకుతాయి, కొన్ని లిక్విడ్ రూపంలో దొరుకుతాయి. యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన పోస్ట్ కన్స్ట్రక్షన్, ప్రీ కన్స్ట్రక్షన్ రెండిట్లో కూడా ప్రీ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఫుటింగ్ దగ్గర నుంచి మొదలైద్ది. ఫుటింగ్ లో కింద వేస్తారు, ఆ తర్వాత మనకు బేస్మెంట్ లెవెల్ కి వచ్చినప్పుడు ఒకసారి వేస్తారు. ఈ విధంగా ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రకంగానైతే వేయడం జరుగుద్ది. ఇది మనము బేసిక్ గా మనంతట మనం చేద్దాం అనుకోవడం కంటే ఈ ట్రీట్మెంట్ చేసేటోళ్ళు సపరేట్ గా కంపెనీస్ ఉంటాయి, లేదా మన లోకల్ ఏరియాలో కూడా చాలా మంది అవైలబుల్ గా ఉంటారు. వాళ్ళతో చేయించుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటది.